హాయ్ ఫ్రెండ్స్, ఇది మా టెర్రస్ మీద నిమ్మ చెట్టు అండి. నేను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఈ చెట్టు చూడండి ఎలా అయిపోయిందో. మంచి బాగా ఎగురొచ్చి మంచి పూత పిందె బాగా లైన్లో ఉందండి. బాగా క్రాప్ వచ్చేసిన టైంలో నేను కిచెన్ వేస్ట్ తీసుకొచ్చాను. ఎప్పుడూ కంపోస్ట్గా చేస్తాను నేను చేసేదాన్ని. ఈసారి ఖాళీ లేక ఆ రోజు ఏదో హడావుడిగా ఉండి ఇలా చెట్లో వేసాను అనమాట. ఇదిగో మట్టి తీసి ఇలా వేసేసి పైన మట్టి వేసానండి. ఇలా అవుతుందని నాకు తెలియదు, నేను ఎప్పుడు అలా వేయలేదు. ఇలా వేసి పైన మట్టి పోసేసాను అనమాట. అది కుళ్ళి ఎరువు అవుతుంది కదా అనుకున్నాను, కానీ ఎప్పుడు కంపోస్ట్ చేస్తా అండి. ఈసారి ఇలా వేసాను. దానివల్ల ఏమో తర్వాత ఒక 2 డేస్ 3 డేస్ వరకు నేను పగలు రాలేదు, నైట్ వచ్చాను. అర్థం కాలేదు నాకు. తర్వాత ఒక రోజు వచ్చేసరికి ఏముందండి, స్లాబ్ అంతా ఆకొయ్యి గాలి కొట్టుకుంటుంటే చూస్తే చెట్టుకెళ్ళి చూస్తే ఇలా అయిపోయి ఉందండి. ఇది చనిపోతుందా ఉంటుందా అనేది అయితే అర్థం కావట్లేదు. ఇలా ఆకు రాలిపోయి ఎగురు వస్తుందా లేక చనిపోతుందా అని. దీన్ని నేను విత్తనం మొలిసిందండి, అదే మొలిసి పెరిగింది. దీన్ని 3 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను. అందుకే చాలా బాధగా ఉంది ఇలా అయిపోయేసరికి. దాని అంతటా అదే మొలిసి రమ్ములో కిచెన్ వేస్ట్లోనే మొలిసి పెరిగి ఇలా కాపు వచ్చిందండి. ఈ సంవత్సరమే కాపుకి వచ్చిందండి. బాగా వచ్చాయి. చాలా కింద చూస్తే అన్ని పిందెలు ఆకులు కాయలు లావు కాయలు కూడా రాలిపోయి ఉన్నాయి అన్నమాట. చాలా బాధేసిందండి చూస్తే. చూద్దాము ఇది మరి ఎగురు వస్తుందా రాదా అనేది. ఎలాంటి పొరపాటు మాత్రం ఎవరు చేయొద్దండి. ఆ వేడికో ఏమో, కిచెన్ వేస్ట్ వేడికో ఏమో ఇలా అయిపోయిందండి చెట్టు. ఎప్పుడు మనకు తెలిస్తేనే ఏ పనైనా చేయాలండి. మనం తెలుసుకోకుండా అసలు చేయకూడదు. ఇలా ఇన్ని సంవత్సరాలు పెంచి దానికి ఇంత సేవ చేసి ఇప్పుడు ఇలా అయిపోయిందని అనేసరికి చాలా బాధగా ఉంది. చూడండి ఎన్ని పిందెలు కనిపిస్తున్నాయో. కాయలు ఉన్నాయి, కాయలన్నీ రాలి పడిపోయాయండి. పిందెలు అసలు మంచి బాగా గుబురుగా వచ్చేసిందండి. ఇగురు పూత పిందెలు బాగా వచ్చేసింది. నేను కాయలు లావు అవుతాయి కదా అని ఎరువు బలానికి అన్నట్లుగా ఆ రోజు కొంచెం హడావుడిగా ఉండి ఇలా వేసానండి.